హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్. సో నీట్ 2025 క్వశ్చన్ పేపరు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఈజీ ఉంటుందా, మోడరేట్ ఉంటుందా, టఫ్గా ఉంటుందా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే రిజిస్టర్డ్ స్టూడెంట్స్ని తీసుకున్నట్లయితే మనము లాస్ట్ ఇయర్ దాదాపు 24 lakhs స్టూడెంట్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది ఇప్పటివరకు నీట్లో ఇప్పటివరకు ఉన్న ఇయర్స్లో ఇదే హయ్యెస్ట్ రికార్డు నంబర్ అనుకోవచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు 2025లో తీసుకున్నట్లయితే 23 లక్షల మంది రిజిస్టర్ చేయడం జరిగిందనమాట. సో అయినప్పటికీ పోటీ మాత్రం ఏమాత్రం తగ్గే అవకాశం అయితే లేదు, ఎందుకంటే ఒక 1 lakh డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఎందుకంటే మెడికల్ సీట్లు అయితే లిమిటెడ్గానే ఉంటాయి, మీకు అందరికీ తెలుసు. సో ఆ 1 lakh స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియాలో తగ్గడం వల్ల రిమైనింగ్ అంటే పెద్దగా కాంపిటీషన్ అయితే తగ్గకపోవచ్చు. సో ఇక నెక్స్ట్ చేంజ్ ఇన్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది అని అంటే 2025 నుంచి సెక్షన్ బి తొలగించబడిందనమాట. సో అంటే గతంలో లాస్ట్ ఇయర్ 200 క్వశ్చన్స్లో 180 ఎంచుకునే అవకాశం ఇప్పటి నుంచి ఉండదన్నమాట. సో ఇప్పుడు వచ్చిన 180 ప్రశ్నలు అన్నింటినీ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇది చాలామంది విద్యార్థులకు కాస్త కఠినంగా మారచ్చు, ఫలితంగా కట్ ఆఫ్ కొంత తగ్గే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఇక మనము పేపర్ ప్యాటర్న్ అండ్ డిఫికల్టీ లెవెల్ తీసుకున్నట్లయితే ఎన్టీఏ ప్రకారము 2025లో పేపర్లో పెద్ద మార్పులు ఏమీ లేవు. అదేవిధంగా పూర్తిగా ఎన్సీఈఆర్టీ సిలబస్ ఆధారంగానే ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రతి సబ్జెక్ట్లో ఒక 3 నుంచి 4 ట్రిక్కీ క్వశ్చన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో దాంతోపాటు ఏదో ఒక సబ్జెక్ట్ మాత్రం టఫ్గా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ అంటే బయాలజీ లేదా కెమిస్ట్రీ కంటే కూడా ఫిజిక్స్ కొంత టఫ్గా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇకపోతే మనకి కట్ ఆఫ్ ట్రెండ్ ఎలా ఉంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాము. సో 2024లో టాప్ ర్యాంక్స్ యొక్క స్కోర్ తీసుకున్నట్లయితే 710, 720 మధ్యలో ఉందన్నమాట. ఆల్మోస్ట్ 720కి 720 వచ్చిన వాళ్ళు దాదాపు 67 మంది ఏదో ఉన్నారు. సో ఇప్పుడు అంత వచ్చే అవకాశం అయితే ఎక్కువ మందికి ఉండకపోవచ్చు. సో అదేవిధంగా 2025లో ఛాయిస్ తీసివేయడం వల్ల కట్ ఆఫ్ కొంత తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. అంటే 720కి 720 రాకపోవచ్చు, ఇంకా కొంత తగ్గుతుంది. సో జనరల్గా మనకి ఎంబీబీఎస్ సీట్ కావాలి అని అంటే 630 నుంచి 640 మధ్యలో వచ్చినట్లయితే మనకి కట్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్ రావడానికి అవకాశం చాలా ఉంటుంది. ఇది మనం ఓన్లీ ఆల్ ఇండియా కోటా గురించి మాట్లాడుతున్నాము, గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్ గురించి. సో మన స్టేట్ లెవెల్లో మనకి ఎంత వస్తే సీట్ వస్తుంది, కేటగిరీ వైజు ఇవన్నీ కూడా మనము ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాము. సో దయచేసి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో అయితే మనం ఏం చేయాలి అని అంటే 650 మన టార్గెట్గా పెట్టుకొని 650 స్కోర్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి అనేది కూడా మనం ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాము. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మనం చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే పేపర్ లెవెల్ వచ్చేసి ఈజీ టు మోడరేట్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో అదేవిధంగా చాయిస్ లేకపోవడం వల్ల కొంత ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట విద్యార్థులకి. అందుకే ఎన్సీఈఆర్టీ పుస్తకాలను మాత్రం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే టైం మేనేజ్మెంటు, దానికోసము మార్క్ టెస్టులు రాస్తూ ప్రాక్టీస్ చేయండి. సో మీకు మార్క్ టెస్టులు చాలా వెబ్సైట్లు ఆఫర్ చేస్తూ ఉన్నాయి, కాబట్టి ఆ మార్క్ టెస్టులు రోజుకొక మార్క్ టెస్ట్ రాయడం ప్రయత్నం అయితే చేయండి. సో ఇక ఈ వీడియో నచ్చినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. సో మీరు ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? నీట్ 2025 పేపరు టఫ్ ఉంటుందా, ఈజీ ఉంటుందా, మోడరేట్ ఉంటుందని మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో రాయండి. సో అదేవిధంగా మనకి ఒక ఫ్రీ వాట్సాప్ గ్రూప్ అయితే ఉందన్నమాట. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వడానికి ఫ్రీ, అది మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఈ గ్రూప్లో మీకు నీట్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అదేవిధంగా కౌన్సిలింగ్ టైంలో మీకు అప్డేట్స్తో పాటు ఫ్రీగా కౌన్సిలింగ్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దానికోసం మీరు దీన్ని స్కాన్ చేయొచ్చు, లేదా ఈ గ్రూప్ యొక్క
లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఫర్దర్ వీడియోస్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అదంతా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.